అందరికీ చెప్పాం. నేను రాజేష్ మహాసన్. వెల్కమ్ టు మహాసన్ మీడియా. జగన్మోహన్ రెడ్డి ఏదైతే భయపడ్డాడో అది మొదలైపోయిందండి. ఎందుకంటే లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ అయిపోతే వైసీపీలో ఉన్న తప్పు చేసిన ఎమ్మెల్యేలు, తప్పు చేసిన మంత్రులు, తప్పు చేసిన మాజీ ముఖ్యమంత్రి, అలాగే తప్పు చేసిన అధికారులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోద్దని జగన్ గారికి బాగా తెలుసు. అందుకే ఆ రెడ్ బుక్ అనేది ఓపెన్ చేయకుండా ఎక్కడెక్కడో జరిగిన చిన్న చితకా నేరాలకి మనం ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసేస్తే భయపడిపోయిన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అరే ఇది చిన్నదానికే ఎంత పెద్ద గొడవ చేసేస్తున్నాడు, ఎక్కడో ఎవరో చంపుకుంటేనే ఇది ఏకంగా ఢిల్లీ వెళ్ళిపోయాడు కాబట్టి పోన్లేక ఆ రెడ్ బుక్ ఏం ఓపెన్ చేస్తాంలే అని వదిలేస్తారు అనుకుని మా జగనన్న చాలా మంచి మాస్టర్ ప్లాన్ వేసాడండి. అయితే మరి ఒకవేళ అలాగే ఏమైనా కొంచెం ఆలోచించి సర్లే పోన్లే వాళ్ళ పాప నాళ్ళే పోతారు అనుకోవడానికి అక్కడ ఉన్నది నారా చంద్రబాబు నాయుడు గారు కాదు, రెడ్ బుక్ రాసింది నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారికి సెకండ్ వెర్షన్. ఆయన దేన్ని ఎలా డీల్ చేయాలో, అవమానాన్ని ఎలా తీసుకోవాలో, ఎదిరించినోడిని చట్టపరంగా ఎలా తొక్కిపెట్టి నారదీయాలో ఫుల్ క్లారిటీ ఉంది ఆయనకి. ఎందుకంటే ఒక మనిషి 60-70 సంవత్సరాల్లో నేర్చుకునే జీవిత పాఠాలు ఆయన కేవలం 1.5 సంవత్సరాల్లో నేర్చేసుకున్నాడు ఆ యువగాలం పాదయాత్ర ద్వారా. ఈ వైసీపీ వాళ్ళు చేసిన దాడులు, అవమానాలు, తప్పుడు మాటలు, తప్పుడు విమర్శలు ఇవన్నీ చూసి రాడు తేలిపోయి ఉన్నాడు అతను. ఆ రాడు తేలిపోయి ఉన్న లోకేష్ గారు ఈ వైసీపీ వాళ్ళు ఉడతూపులకు భయపడతాడా? అరే మనం రెడ్ బుక్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఢిల్లీ వారిపోతారేమో, లేకపోతే ఇది రాజకీయ కక్ష సాధింపులు అంటారేమో, మనల్ని బ్యాడ్ చేస్తారేమో అని ఆలోచించే రకం అయితే కాదు నారా లోకేష్ గారు. ఎవడు తప్పు చేసినోడికి చట్టపరంగా శిక్ష పడాల్సిందే. 100 మంది చెప్పని, 1000 మంది చెప్పని, లేకపోతే ఎంతమంది అన్నా విమర్శించని పేటీఎం కార్యకర్తలు అందరూ లబో దిబ్బమని గోల్ చేయని, తప్పు చేసినోడికి శిక్ష పడాలి అంతే. అదే ఆ రెడ్ బుక్ పాలసీ. రెడ్ బుక్ మొత్తానికి ఓపెన్ అయ్యిందండి. మొట్టమొదటి వికెట్ మన వల్లభనేని వంశీ. మనోడు మామూలుడు కాదు అసలు. వల్లభనేని వంశీ ఆయన చరిత్ర అంతా ఇప్పుడు నేను తీసి పెట్టుంచాను. ఒకసారి ఆయన చరిత్రలోకి మనం వెళ్దాం. అసలు ఏంటి, ఎందుకు ఆయన అరెస్ట్ చేశారు, ఆయన చేసిన నేరం ఏంటి, అసలు ఆయన కథా కమామిషి ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుందాం అండి. వల్లభనేని వంశీ గారు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేయించాడండి. దాడి అంటే మళ్ళీ మామూలు దాడి కాదు, అక్కడ ఉన్న వాహనాలు తగలబెట్టించి దారుణం, చాలా పెద్ద దాడి. అది కూడా చూపిస్తాను మీకు. అసలు ఈ వల్లభనేని వంశీ ఇతను చేసే పని ఏంటి, ఇతని చరిత్ర ఏంటి? ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు ట్రెండ్ బూతులు తిట్టుకోవడం అనే ట్రెండ్ వచ్చిందండి. ప్రతిపక్షాల వాళ్ళు అధికార పక్షాలను, అధికార పక్షాల వాళ్ళు ప్రతిపక్షాలని. అంటే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు ఎవరిని బూతులు, నీచమైన బూతులు తిట్టడం నేను చూడలేదు. ఒకవేళ అప్పుడప్పుడు ఒక నేనే ఏమైనా మాడితే నాకు కొడగలారని ఏదైనా నేను అనుంటాను అంటే అది పరిస్థితి. అలాంటి క్రమంలో వేరే పార్టీ వాడు తిట్టాడంటే పని అర్థం ఉంది. అసలు వల్లభనేని వంశీ అంటే ఎవరు? తెలుగుదేశం పార్టీ అతనికి రాజకీయ భిక్ష పెట్టింది. భిక్ష. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఇతను ఒక పశువుల డాక్టర్గా పనిచేసుకునేవాడిని, కుర్రాడు కొంచెం ఏదైనా అవకాశం ఇస్తే బాగా పనిచేసుకునేలాగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి మనం పార్టీ ఖచ్చితంగా యంగ్స్టర్స్కి ఖచ్చితంగా అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ క్రమంలోనే మనోడిని పిలిచి, మనోడు ఏదో ట్రై చేసుకున్నాడు, సరే ఇవ్వండి రా గన్నవరం ఎమ్మెల్యే సీట్ అని ఎమ్మెల్యే సీట్ ఇచ్చారండి తెలుగుదేశం పార్టీ. అది నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి అనుమతితో, నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో 2019లో సైకిల్ గుర్తుపై పోటీ చేసి ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఏమండి. లేదు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలోనో ఎప్పటి నుంచో వైసీపీలోనో ఉన్నాడు, సర్లే ఏదో వాగేళ్లే అంటే ఎంతో కొంత అర్థం అప్పుడు కూడా వాగకూడదు, అలాగా అప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడకూడదు. కానీ కొన్ని ఎంతో కొంత అర్థం చేసుకునే అవకాశం ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం గుర్తుపెట్టుకోండి, ఎంతో ఐక్యత కలిగిన సామాజిక వర్గం అని భారతదేశం అంతా తెలుసు ఆ వర్గం కోసం. అలాంటి సామాజిక వర్గంలో చెందిన వ్యక్తి అయి ఉండి ఆ పార్టీ దయా దాక్షిణ్యాలతో, ఆ పార్టీ దయ వల్ల చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా అంటే టికెట్ సాధించి అక్కడ గన్నవరం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తల కష్టంతో ఇతను ఎమ్మెల్యేగా నెగ్గి గవర్నమెంట్ రాలేదని ఒకే ఒక కారణంతో, తెలుగుదేశం గవర్నమెంట్ రాలేదు, వైసీపీ వచ్చింది. సో ఇప్పుడు మనం వైసీపీలోకి వెళ్ళిపోతే మనం ఏమైనా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఇది ఒక్క ఎలక్షన్కి అధికారంలో రాకపోతే అన్నీ చంపా పోని పోతే పోయావు. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇవాళ ఇందులో అధికారం రాగానే అధికారం ఎక్కడుందా రేపు దూకేవాళ్ళు, నీలాంటి జంపింగ్ ఫ్రాకులు చాలా ఉంటాయి. కొన్ని దూకేవు అనుకుందాం. దూకిన తర్వాత ఆ వైసీపీ పార్టీలో పుట్టి పొట్టుకోసులోడు కూడా మాట్లాడినంత దారుణంగా నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏంటి వల్లభనేని వంశీ? అంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఎంత తిడితే అంత నెత్తి మీద పెట్టుకుంటాడనే ఒకే ఒక కారణంతో, జగన్మోహన్ రెడ్డి మోముపై చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతో, ఆయన్ని ఆనందపరచాలి, ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలనే ఒకే ఒక దురదతో, ఒకే ఒక తొత్తరతో నువ్వు మాట్లాడిన మాటలు గూగుల్ యూట్యూబ్ ఇలా కొడితే అలాగే ఇచ్చేస్తున్నాయ్యా. ఈ మాటలు విన్న ఏ ఒక్కడో నేను క్షమించాడని అయితే నేను అనుకోవట్లేదు. ఒకసారి వల్లభనేని వంశీ గారి నోటిదోలు ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను రండి. ఆయన ఆర్గనైజ్డ్ క్రైమ్ నడుపుతాడు. అంటే వ్యవస్థీకృత నేరాలకు అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. వ్యవస్థీకృత నేరం చేయగలిగాడు కాబట్టి ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి దింపగలిగాడు. ఇది ఎన్టీ రామారావు గారి పార్టీ కాదు, ఇది చంద్రబాబు గారి పార్టీ అన్నారు. ఎలా వచ్చింది? చక్కగా జయప్రదంగా తెచ్చుకున్నాడు. ఇట్లా జయప్రదంగా తీర్పు తెచ్చుకున్న వాడిని ఏమంటారు? తార్పుడుగాడు అంటారు. వయసు మాటున వృద్ధా
74 సంవత్సరాలు పెద్ద ఆయన్ని. వీడికి భవిష్యత్తు ఇచ్చినోడండి. ఆడికి భవిష్యత్తు ఒక ఎమ్మెల్యే టికెట్ అంటే మామూలు విషయం కాదు కదా. అలాంటి వాడికి వెనక ముందు తలా తోకలేని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా లైఫ్ ఇస్తే ఏమన్నా మాట్లాడే మాటలు ఇవా? ఏమైనా పోను ఒకవేళ అన్యాయం చేశారనుకోండి వాళ్ళు, నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏదైనా అన్యాయం చేశారు, లేకపోతే ఈయన ఏదైనా దారుణంగా నాశనం చేశారంటే పోనా ఏడుపు వస్తుందిలేండి, ఏడుతున్నారులేండి అనుకోవచ్చు. అంటే నేను చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం కాదు, కానీ నాకు ఇచ్చిన ఎమ్మెల్యే సీట్ను కూడా ఆయనకి చెడ్డ పేరు వస్తుందేమో అని వదులుకున్నాను నేను. అది వదులుకున్న తర్వాత కూడా ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు అలాగా లేకపోతే ఈయన ఇలాగా నాకు అవకాశం పోయిందని చిచ్చి. కానీ ఇదేం బతుకండి, ఇంత ఘోరమైన బతుకు. ఎలాంటి మాటలు మాట్లాడాడు ఇంకా చూడండి, ఇంకా ఉన్నాయి. మాటన ఆయన చంద్రబాబు నాయుడు గారు హుందాతనం అనే మాటలు మాట్లాడుతున్నాడు, కానీ ఆయన జీవితంలో చేసిన పాపాలన్నీ పండినాయి. మీరు మీ వయసు మీద పడింది కాబట్టి మీరు హుందాతనం అని ఎన్ని మాట్లాడినా మీరు మేకతోలు కప్పుకున్న గుంటనక్క. చంద్రబాబు నాయుడు గారు అధికారం పోయిందన్న దుగ్ధతో ఇంకో 2-3 ఏళ్ళు ఆగలేక తన కొడుకుని ప్రయోజకుని చేయలేక ఆడేమో పప్పు గుత్తి అయిపోయాడు ఆ లోకేష్ అనేవాడు. ఆడికి మీటర్ లేదు, మోటార్ లేదు, మ్యాటర్ లేదు, ఏమీ లేదు. కాబట్టి ఎన్ని జాకీలు క్రేన్లు రాడ్లు పెట్టి హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఇలాంటి మాటలన్నీ ఇంత నీచమైన మాటలు పర్సనల్ అటాక్ చేసి ఎంత ఘోరంగా తిట్టాల్సిన అవసరం వచ్చింది చెప్పండి. ఏ కారణంతో తిడుతున్నాడు వీడు? కేవలం జగన్ గారు నువ్వు అలా తిట్టావు వంశీ అని ముసుముసు నవ్వులు అవుతాడు అంతే. అతన్ని ముసుముసు నవ్వులు నవ్వించాలని రేపు మళ్ళీ 2024లో కూడా మళ్ళీ జగనే గెలిచేస్తాడు. గెలిచిన తర్వాత ఇంక వీళ్ళ ఎట్టి పరిస్థితుల్లో నేలమట్టం అయిపోతారు. చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని కనపడినప్పుడు. కాబట్టి ఇప్పుడు మనం నోటికి ఏది వస్తే అది వాగేద్దాము, నా పక్క ఎట్లే అని ఇదే కదండి అది. ఇలాంటి వాడు అసలు రాజకీయాల్లోనే కాదండి, రాష్ట్రంలోనే ఉండకూడదు. ఎన్ని కబుర్లు చెప్పాడు, నెతకబుర్లు చెప్పాడు, చివరికి ఏం చేశాడు అది కూడా చెప్తాను రండి. వార్తలు రాయించి మా కుల పెద్దలందరినీ సమావేశపరిచి నా కొడుకును ముఖ్యమంత్రి చేయండి, నన్ను ప్రధానమంత్రి చేయండి, నా కొడుకును ముఖ్యమంత్రి చేయండి, నన్ను ప్రధానమంత్రి చేయండి అని ఎన్నికలకు ముందు చేసిందంతా చూశాం కదా. ఇప్పుడు కూడా అదే, తన కొడుకుని ప్రజలు ఆమోదించలేదు. ఒక శాసనసభ్యుడి స్థానానికి కూడా ఓడించి చేదరించారు. అతని వల్ల ఏం తేలట్లా. ఒక అప్రయోజకుడైనటువంటి కొడుకుని ఒకసారి ఓడిపోయాడు అంతే నారా లోకేష్ గారు. ఎక్కడైతే ఓడిపోయాడు మళ్ళీ అక్కడే పొడి చేసి 90,000 మెజార్టీతో నెగ్గాడు ఎమ్మెల్యే. ఎమ్మెల్యేలకు అంత మెజార్టీ ఉంటుందండి, ఎంపీలకు ఉంటుంది 90,000, 1,00,000. ఈ ఏదైతే 80,000, 70,000, 90,000 అనేవి కేవలం ఎంపీకి ఉంటాయి. కానీ ఒక ఎమ్మెల్యేగా 90,000 పైగా మెజార్టీతో నెగ్గాడు ఆయన. ఈ రోజున ఆయన మంత్రి. ఆ రోజుకే ఒకవేళ ఆయన ఒకసారి ఓడిపోతే అప్రయోజకుడట. నోటికి ఏమొస్తాయి, ఎలాంటి మాటలు పడితే అలాంటి మాటలు. అద్దమ్మని చవట సన్నాసిని ట్విట్టర్లో 4 లైన్లు పెట్టేవాడిని పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేక సహనం కోల్పోయి వయసు అయిపోతుంది, 74 ఏళ్ళు వచ్చినాయి, ఇంకో 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో చచ్చిపోతాం, నేను చచ్చిపోయే లోపు నా కొడుకుని ముఖ్యమంత్రి చేయలేకపోతే ఆడ అసలు ఇప్పుడు ఎమ్మెల్యేనే కాలేకపోయాడు అని ఈ చావు భయంతో, ఈ సామ్రాజ్యం కుప్పకూలిపోతుందేమో అనే భయంతో ఆయన ఈ పనులన్నీ చేస్తా ఉన్నాడు. ఖచ్చితంగా లోకేష్ అనేవాడు చంద్రబాబు నాయుడు గారి తదనంతరం పాలు పెరుగు తోటకూర అమ్ముకొని బతకాల్సినాడే. ఆడు దేనికి పనికిరాడు, ప్రజలు ఆమోదించరు. కాబట్టి ఆప్షన్ ఏముంది? లోకేష్ విమర్శించాను, చంద్రబాబు నాయుడు ఇంకేం చేయగలడు? పళ్ళు పెడపక్కన వస్తాడా? ముసలి పళ్ళు ఊడిపోతాయి. ఇక్కడ బాగా సౌండ్ వస్తుందా? ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు తోకత్తిరింపులు. సోమాల్లో ఉండి కూడా మనోడు అసలు మామూలుగా మాట్లాడేవాడు కాదండి. చాలా దరిద్రమైన నీచమైన మాటలు మాట్లాడేవాడు మాలేసుకుని. చంద్రబాబు నాయుడు బెదిరింపులు, చంద్రబాబు నాయుడు అనుకరింపులు, కాళ్ళు పట్టుకోవటాలు ఇవన్నీ ఎప్పుడో చూసేసాం. ఈ వయసులో నేను ఇక దగ్గరికి వచ్చేసింది, నాకు అవసాన దశ వచ్చేసింది. ఈ లోపు నేను నా కొడుకుని ఏమీ చేయలేకపోతే వాడు పనికిరాని ఇప్పటికే శాసనసభ్యుడిగా కూడా గెలలేదు, రేపు భవిష్యత్తులో వాడు ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడు, నా వారసత్వం వాడు ఎట్లా అందిపుచ్చుకుంటాడు అనేటువంటి ఆ తాపత్రయంలో ఆయనకి ఇప్పుడు కొడుకుని ఏదో చేసేయాలి, ఎక్కడో కూర్చోబెట్టేయాలి, సింహాసనం మీద కూర్చోబెట్టడానికి అర్హత ఉండాలి కదా, ప్రజలు ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు తన మిత్రుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు సొంత పార్టీ పెట్టి 151 సీట్లు గెలిచి ప్రజలు ఒప్పుకున్నారు. ఎక్కడైతే ఆయన 3,000, 4,000 ఓట్ల తేడాతో ఓడిపోయారో మళ్ళీ అక్కడే 90,000 మెజార్టీతో గెలిపించారు ఆయన్ని. అంటే కాలం ఏది శాశ్వతం కాదు వంశీ. ఈరోజు ఓటమి అనేదే రేపు అదే కిరీటంగా మారిపోద్ది. కానీ ఎందుకే ఎంత నీచంగా మాట్లాడావు నువ్వు? నీకేమన్యాయం చేశారు వాళ్ళు? నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేకి గెలిపించడం, నీకు భవిష్యత్తు ఇవ్వడం వాళ్ళు చేసిన తప్పు ఏమో. నిజంగా అది కూడా పాపమై ఉంటుంది. నీలాంటి వాడికి అంత అవకాశం ఇవ్వడం. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. నీ కొడుకేమో పరమ చచ్చుదద్దమ్మ సన్నాసి, ఆడు కనీసం మంగళగిరిలో ఎమ్మెల్యే కింద గెలలేకపోయాడు. చంద్రబాబు నాయుడు గారి గుండెలో చిల్లు ఉంది, మీకు తెలుసా? అమెరికాలో మే క్లినిక్ వెళ్ళి చూపెట్టుకుంటాడు. ఇల్లాడో లేదో కనుక్కోండి, నేను చెప్పింది నిజమో కాదో కనుక్కోండి. ఆయన గుండెలో చిల్లు ఉందా లేదా? మైకేల్ జాక్సన్ లాగా ఈ మధ్య జగన్మోహన్ రెడ్డిని నవ్వించడానికి మాత్రం ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాడండి. ఎలా కావాలంటే అలాగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇద్దరినే టార్గెట్ చేసేవాడు. వాళ్ళిద్దరిని టార్గెట్ చేసి ఎంత బండబూతులు తిడితే మరి పాపం జగన్ రెడ్డి అంత అవకాశాలు ఇచ్చివ్వడం అతనికి. మరి కాలం ఎట్లా కాలం ఒకలాగా ఉంటుందండి. కాలం మారుతుంది కదా. కాలం మారిన తర్వాత ఇలాగే ఉంటుంది.
రాష్ట్రం వదిలి పారిపోవాల్సి వస్తుంది, అక్కడెక్కడ దాకోవాల్సి వస్తుంది, పోలీసుల చేతిలో దొరికితే పిక్ పాకెట్ నీడ్చుకొచ్చినట్టు ఇటుకు రావాల్సి వస్తుంది కూడా. వేళ అన్న పరిస్థితి అదే అయ్యింది. ఇన్ని కబుర్లు చెప్పాడు ఆ రోజు. పెట్టుకొని మైకులు ఇట్లా ఇట్ట అంటున్నాడు. ఎందుకు అన్నాడు? ఈ చేయి పోయింది. నాకు ఆయన గురించి అనేక విషయాలు తెలుసు. ఇవన్నీ మాట్లాడితే బాధపడతాడు. అలా బ్రెయిన్ ఇక సాక్షి బ్రెయిన్ దొబ్బింది అంటాడు, చేయి పోయింది అంటాడు, గుండెలో చిల్లు అంటాడు. అన్ని పర్సనల్ అటాకే. చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా విమర్శించడానికి, పాలసీ పరంగా విమర్శించడానికి ఏమీ లేక పర్సనల్గా. ఏమంటే ఇది పద్ధతి అండి అసలు. ఇంకా దారుణ మాటలు వస్తున్నాయి నాకు. చంద్రబాబు నాయుడు గారికి బ్రెయిన్ పోయింది. ఆయనకి అల్జీమర్స్ వచ్చింది, మర్చిపోతున్నాడు. అబద్ధం చెప్పడం కాదు. అందరూ ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెబుతున్నాడు అన్నోడు చెప్పేది వాళ్ళు కాదు. ఆయన మతిమరుపు వచ్చింది, అల్జీమర్స్. ఆయనకి ఎప్పటి నుంచో ఉంది. దానికోసం ఈ మధ్య చేపలు కూడా తింటే మొదలు పెట్టాడు. మళ్ళీ అది తింటే తగ్గిపోద్దని మానేసిన మాంసం. ఆయన ఒళ్ళు స్మెల్ వస్తుంది కదా నాన్ వెజ్ తింటే, అందుకని చెప్పి మానేశాడు. ఈ మధ్య అల్జీమర్స్ ట్రీట్మెంట్ అని చేపలు తింటాడు. ఏం నిజం కాదా? ఇవన్నీ చెబుతామని బాధ. ఎన్ని వేరే వాళ్ళకి ఎవరో తెలియదుగా. మొత్తం మీరైతే భువనేశ్వర్ గారికి క్షమాపణ చెప్తున్నారు. నేను నిజంగా ఫీల్ అయితేనే చెబుతాను. నన్ను బెదిరించి అయితే ఆవిడ అప్పటి వరకు లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని నోటికి ఏదొస్తే మాట్లాడిన వ్యక్తి సడన్ గా అది సరిపడలేదు. ఆ తీవ్రత ఇటు కసి తీరట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఇంకా కావాలి మోర్ అంటున్నాడు. అంటుంటే మరి ఏమనాలి, ఇంకెవరిని అనాలి అని చూసి అయితే జగన్మోహన్ రెడ్డి గారు పని చేస్తాను, భువనేశ్వరమ్మని కూడా తిట్టేస్తాను, మీరు ఓకేనా అంటే మనవాడు రెండు చేతులతో అని ఉంటాడు. అన్నీ వచ్చి భువనేశ్వర్ గారిని అసలు ఆ తప్పుడు మాట క్రియేట్ చేసి మొదలుపెట్టినోడే మనోడు. ఇడే భువనేశ్వర్ గారిని ఆ మాట మొదలుపెట్టి తర్వాత అందరూ అనేలాగా ఇది ఎప్పుడైతే అన్నాడో దీన్ని కొనసాగింపుగా అసెంబ్లీలో అంబటి రాంబాబు గారు ఎత్తుకున్నాడు. అంబటి రాంబాబు గారు కొనసాగింపుగా దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎత్తుకున్నాడు. అలా మొత్తం ఇలా ఒక చైన్ లింక్లా చేశారండి ఆ పాపాన్ని. మళ్ళీ ఏదైనా క్షమాపణ చెప్తున్నాను భువనేశ్వర్ గారికి అది ఇదని మళ్ళీ యాక్టింగ్ చేశాడు. భయపడ్డాడు, సిగ్గుపడ్డాడు. అందరూ ముఖం ఉమ్మొస్తుంటే రాజకీయాలు చేయాలి కానీ ఈ పర్సనల్గా తిట్టుకోవడం ఏంటి, ఇంట్లో ఉన్న తల్లి లాంటి ఆమెను తీసుకురావడం ఏంటి, బుద్ధి ఉందా లేదా, కడుపుకు అన్నం తింటా గడ్డి తింటాం అని అందరూ గడ్డెట్టారు. గడ్డెడితే నేను క్షమాపణ చెప్తున్నాను కానీ ఆడి వల్ల కాదు, నేనేం భయపడిపోలేదు చెప్తాడేనండి ఒకసారి. చెప్పించలేడు. ఆడెవడో వనభోజనాల్లో బెదిరించాడని, లేకపోతే సుపారీలు ఇస్తామని కౌన్కిస్క గొట్టంగాళ్ళని, ఈ ఉడతూపులాళ్ళని, లేకపోతే ఈ తాటేక చప్పుళ్ళని చాలా మందిని చూసాం రాజకీయ జీవితంలో. వాళ్ళకి భయపడటం అవన్నీ జరగవు. మేమేం చేతులు ముడుచు కూర్చోాలా. మీకు తెలుసా ఎంత కబుర్లు చెప్పాడో పోటుగాడు కబుర్లు. గవర్నమెంట్ ఎలా పోయినా హైదరాబాద్ పారిపోయాడు మొత్తం ఫ్యామిలీతో. హైదరాబాద్ పారిపోయాడు, మళ్ళీ ఎక్కడికైనా పారిపోయాడు తెలియదు. ఊళ్ళో మాత్రం లేడు. గవర్నమెంట్ ఎలా మారిందంతే జంపు జిలాని. వంశీ అన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ కుక్కన్న మురుగుతుంది. అధికారం లేనప్పుడు నిలబడాలి. ఇక్కడ నిలబడకుండా హైదరాబాద్ పోయి ఏం చేస్తున్నావు? హైదరాబాద్ ఎందుకు పారిపోయావు? అంత భయం ఉన్నవాడు ఎంతంత మొదల మాటలు ఎందుకు మాట్లాడావు? ఇంత దిగజారి ఇంత దారుణమైన భాష ఎవడు మాట్లాడమన్నాడు నిన్ను? ఇదా ధైర్యం? ఆ జగన్ రెడ్డి చెప్పితే ఇక ఎవరు పడతాను తిట్టేస్తావా? లేదా అతను చెప్పపోయినా అతను నవ్వుతున్నాడు కదా ఇంకా నవ్వించేద్దాం. మరి అన్ని కబుర్లు చెప్పినాడు. హైదరాబాద్ ఎందుకు పారిపోయి ఎందుకు దాక్కున్నావు చెప్పు. హైదరాబాద్ పారిపోయి దాక్కున్నాడటండి. లేడంటే ఇక్కడ అసలు మనోడు హైదరాబాద్లో మొత్తం ఫ్యామిలీతో పాటు ఎక్కడ ఉన్నాడు కూడా తెలియదట. ఇప్పుడు రఘురామరాజు గారు ఉన్నారండి, అప్పట్లో చాలా దారుణమైన కేసులు పెట్టేవారు ఆయన మీద, నియోజకవర్గానికి రానిచ్చేవారు కాదు. రానివ్వని క్రమంలో ఆయన హైదరాబాద్లో పలానా చోట ఉన్నాడని అందరికీ తెలుసు. అక్కడికి ఆల్రెడీ ఇక్కడ ఆంధ్ర పోలీసులు పంపించారు, అరెస్ట్ చేయనట్టు అన్నీ చేశారు. ఆయన ఎక్కడ ఉన్నాడు అందరికీ తెలిసేలాగా దర్జాగా రాజులాగా ఉన్నాడు. అక్కడ కూడా పెద్ద ఇల్లు ఉంది అతను. కానీ మనోడు ఎక్కడ దాక్కున్నాడు తెలియదట. మై హోమ్ బుర్జాలో ఉన్నాడని, బుర్జా ఏదో ఉంది అందులో ఉన్నాడని, లేదా పక్కన ఉన్న మాదాపూర్లో ఉన్నాడని పోలీసులు ఎత్తుక్కున్నారట వెళ్ళి. అయినా దొరకలేదు మనోడు. అంటే తల దాచుకున్నాడు, పరారైపోయాడు. ఇన్ని కబుర్లు చెప్పినాడు. నేను ఆడిని కొడతా ఈయన కొడతా ఆడంతా ఈడంతా ఆ చంద్రబాబు నాయుడు భయపడాలి, లోకేష్ భయపడినా ఈ పోటుగాడు. ఎప్పుడైతే గవర్నమెంట్ మారిపోయిందో ఫరార్. వంశీ 30 కేసులు పెట్టినా మేము సామాన్యులు ఎక్కడే ఉన్నావయ్యా? మేము ఎక్కడికి పారిపోలే. మొత్తం కుటుంబాన్ని తీసుకుని వెళ్ళిపోయి హైదరాబాద్లో దాక్కున్నావా? హైదరాబాద్ ఎవరిది? మరి రేవంత్ రెడ్డి అనే కదా. ఎక్కడ పారిపోతావు నువ్వు? అరెస్ట్ అయ్యేదేదో నువ్వు ఇక్కడే గన్నవరంలో నుండి అరెస్ట్ అయితే కనీసం ఒక రిధమన్న ఉండేది. కానీ నువ్వు పారిపోయి పిక్ పాకెటర్ లాగా పోలీసు వాళ్ళు నేను పట్టుకుని ఈడ్చుకొచ్చారు చూడన్నా. చాలా అవమానంగా ఉంది. లేదన్నా సవాలంటే దానికి బస్తీమే సవాలే. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎప్పుడు కూడా పొంగలమల్లి కబుర్లు చెబుతూ ఉంటాడు. అంటే నేను లేస్తే మగాని కాదు, నేను అది పీపుతా ఇది పీపుతా, అది కత్తిరిస్తా, నేను అది చేసే అని చెప్పి మనల్ని శబ్దాలు చేస్తూ ఉంటాడు. నేను ఏం చేసినా చెల్లుతుంది, ఎదురొస్తే ఎవరినైనా చంపేస్తానని విర్రవీగి ఆ అధికార దుర్మదంతో బతికి ఆ తర్వాత అలిపిరిలో నక్సలైట్లు జయమోహన్ పెడితే ఆ తర్వాత రాత్రిపూట నిద్ర లేచి ఇంట్లో ఏదన్నా పళ్ళెమో గ్లాసో స్పూనో నేల మీద పొరపాటును పడితే ఆ సౌండ్కి లేచి పెద్ద అరుపులు అమ్మో బాంబు అని ఈ ధైర్యవంతుడు చెప్తున్నాడండి. అలిపిరిలో ల్యాండ్ మైన్ పెడితేనట అది జరిగిన తర్వాతట ఇంట్లో ఏదైనా పళ్ళెం కింద పడినా బాంబు అనేవారట చంద్రబాబు నాయుడు గారు. ఈ పోటు కూడా ఈ ధైర్యవంతుడు చెప్తున్నాడు. అలిపిరిలో మావోయిస్టులు ల్యాండ్ మైన్ పెడితే అండి
15-16 అడుగులు ఎగిరిపోయిందట ఆ కారు. ఆ కారులో చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారు. ఆయన మామూలుగా వెళ్తున్నప్పుడు సడన్గా పెద్ద పేలుడు వచ్చి, మీరు ఊహించుకోండి ఆ పరిస్థితి, పెద్ద పేలుడు సౌండ్ వచ్చి మనం కూర్చున్న కారు అమాంతం గాల్లో లెగిసిపోయి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అదే అంతకన్నా స్పీడ్గా పడుతుంది కిందకి, మళ్ళీ అదే స్పీడ్లో కిందకు వచ్చి నేల గుద్దుకుంటాం. నేల గుద్దుకున్నప్పుడు ఈయన ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోయిందండి. రక్తసిక్తం అయిపోయిన కిందకి దిగి ఆయన మామూలుగా నడుచుకుంటూ వచ్చి మళ్ళీ ఆయన మామూలుగా కంటిన్యూ అయ్యాడు రాజకీయాల్లో. ఆయన ధైర్యం ఎక్కడ? గవర్నమెంట్ మారిపోతే పక్క రాష్ట్రానికి మారిపోయి సందుల్లో దాకున్నా నువ్వెక్కడయా? అలా మాట్లాడుతాం అంటే కంపేర్ చేయడం కన్నా కనీసం సిగ్గు ఉండాలి కదా వంశీ. గవర్నమెంట్ ఇలా మారింది కానీ మీకు కేసు లేదు, ఇంకా కేసే అవ్వలేదు. అప్పుడు గవర్నమెంట్ మారిన పక్క రాష్ట్రాన్ని మారిపోయి సందుల్లో దాకున్నా నువ్వు. ల్యాండ్ మైన్, క్లైమోర్ మైన్ పేలుడు కూడా తట్టుకుని రాజకీయాలు ఇప్పుడు దాకా ఇంకా కొనసాగుతూ రాష్ట్ర ప్రజల కోసం బతుకుతున్న ఆయన్ని విమర్శించవా? ఆలోచించండి పెద్దలు, ఇలాంటి అరెస్ట్ చేయడం ఎంత తప్ప? అయినా ఈ కారణాలతో అరెస్ట్ చేయలేదండి వాళ్ళు ఎంత ఉత్తమంలో చూడండి. ఇగో పలానా రోజున చంద్రబాబు నాయుడు గారు నిలదీట్టాడు ఎఫ్ఐఆర్ ఏంటి, లోకేష్ గారు నిలదీట్టాడు ఎఫ్ఐఆర్ ఏంటంటే 100 ఎఫ్ఐఆర్లు పడిపోతాయి ఇప్పుడు నేను చూపించిన ఈ వీడియోల మీద. కానీ వాళ్ళని తిట్టినా వాళ్ళు సహించారు. కానీ పార్టీ జోలికి వచ్చారండి, పార్టీ కార్యకర్తల జోలికి, పార్టీ ఆఫీస్ జోలికి వచ్చారు, లోకేష్ గారు క్షమించలేదు. అక్కడ ఎక్కువ కోపం వచ్చింది ఆయనకి. సంగతి ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ నాన్న కత్తూరు నాయుడు, వాళ్ళ నాన్న లవంగం నాయుడు, వాళ్ళ నాన్న యాలకల నాయుడు, ఈ నలుగురు కలిసి వచ్చిన నన్ను నాని గారిని ఎంట్రోలు పెట్టలేరు. మమ్మల్ని గెలిపించాల్సిందో ఓడించాల్సిందో గన్నవరం ప్రజలు లేకపోతే గుడివాడ ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు, లవంగం నాయుడు, కత్తూరు నాయుడు, యాలకల నాయుడు, లోకేష్ నాయుడు వీళ్ళు కాదు. 50,000 పైగా తేడాతో ఓడిపోయాడు. 50,000 పైగా మనోడు ఓడించడు. చంద్రబాబు నాయుడు గారు, కజ్జో నాయుడు గారు, అది కామెడీ చూడండి. అట్లాగే మా మంగళగిరి, భువనగిరి మా అయోమయం మేడం ఉన్నాడు కదా లోకేష్, ఆంధ్రాలో పోటీ చేయాలా, తెలంగాణలో పోటీ చేయాలా, లేకపోతే ఎక్కడ పోటీ చేయాలని ఇంకా కన్ఫ్యూజన్ లో ఉండుంటాడు. వాళ్ళ సీట్ వాళ్ళని గెలుచుకోమనండి ఫస్ట్, తర్వాత వేరే వాళ్ళని ఓడించడం, మంగమ్మ శపథాలు చేయడం, ఇవన్నీ చేయొచ్చు. ఈ ఉడతూపులు, ఈ తాటాకి చప్పులు. మేము తెలుగుదేశం స్కూల్లోనే చదువుకున్నాం, తెలుగుదేశం యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్లు అయ్యాం. మేము ఉడతూపులకి చెప్పాను కదండి, తెలుగుదేశం పార్టీయే భిక్ష పెట్టింది. ఆ భిక్ష పెట్టిన వాళ్ళకే అంటే తిన్నే ఇంటి కోసాలు లెక్క పెట్టడం, ఉప్పు తిని గొయ్యి తవ్వటం, అంతకన్నా నీచమైన పని అనమాట అండి. కనీసం వాళ్ళు ఎప్పుడు ఇతని గురించి కామెంట్ కూడా చేయలేదు. కామెంట్ చేయని వాళ్ళని కూడా అధికారం జగన్ దగ్గర ఉంది, అతని దగ్గరికి వెళ్తే డబ్బులు సంపాదించుకోవచ్చనే కేవలం ఆ తాపత్రయంతో ఎవరైతే అవకాశం ఇచ్చారో, ఎవరైతే బ్రతికిచ్చారో వాళ్ళ మీద ఇంత దారుణంగా విరిచిపడినాడు. ఇప్పుడు జగన్ చేరదీశాడు, రేపు పొద్దున్న జగన్ మీద ఎవరు ఎంత టైం పడుతుందండి ఇతనికి? అసలు ఇలాంటి వ్యక్తుల్ని ఎవరన్నా దగ్గర తీసుకుంటారా? అంత లైఫ్ ఇచ్చిన ఇంత దారుణం తిడుతున్నాడంటే మా పరిస్థితి ఏంటని ఆలోచించరా వాళ్ళు మాత్రం? మనోడికి టికెట్ చాలా పెండింగ్లో పెట్టాడు జగన్ కూడా. తీరా టికెట్ ఇచ్చిన తర్వాత మనోడు మన మీద ఎవరు చదువుతాడేమో, సొంత కులస్తులు, ఆయనకి లైఫ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని ఘోరంగా మాట్లాడిన వ్యక్తి. అంతకుముందు జగన్ కూడా అలాగే అన్నాడు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి గారిని చాలా ఘోరంగా మాట్లాడాడు. అది ఇతని క్యారెక్టర్, ఇతని నేచర్. తాటాకి చప్పులకి ఏం భయపడం, ముందు వాళ్ళ సీట్ వాళ్ళని గెలవమనండి. మంగళగిరిలో లేకపోతే కుప్పం. వాళ్ళు గెలిచిన తర్వాత, ఇల్లు గెలిచిన తర్వాత, ఉట్టి కొట్టిన తర్వాత స్వర్గానికి ఎగరవచ్చు. అప్పుడు పడాలని ఏంటి వంశీ. అదండి మనోడు మాటలు. అయితే ఈ మాటలు మాట్లాడిన తర్వాత దీనికి కౌంటర్గా పట్టాభి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారండి. ఈయనేమో అతను మాట్లాడినంత అన్యాయంగా, అంత ఘోరంగా జగన్మోహన్ రెడ్డిని అంత దారుణంగా ఏం మాట్లాడలేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గొడవ ఎత్తలేనట్టుంది ఇందులోనే. ఇంకొక పిల్ల సైకో వాడు మాట్లాడుతూ ఉన్నాడు నిన్న గన్నవరం నుంచి, వల్లభనేని వంశీ. వాడు లోకేష్ గారికి ఛాలెంజ్లు. అరే నీ బీ ఫారం కోసం లోకేష్ గారి ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసినటువంటి వాడు నువ్వు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి బొమ్మను పెట్టుకుని, లోకేష్ గారి బొమ్మను పెట్టుకుని గెలిచినటువంటి నువ్వు ఇవాళ లోకేష్ గారికి ఛాలెంజ్లు విసురుతావా? గన్నవరంలో నీ మీద లోకేష్ గారు పోటీ చేయాలా? అరే నీలాంటి పిల్ల సైకోలతో పోటీ పట్టడానికి లోకేష్ గారి స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంట్రా? అదే మాట్లాడాడు ఆయన. పిల్ల సైకో అని ఒకే ఒక మాట అండి. ఇప్పుడు దాకా వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలు చూసాం. ఇది 14.5 సంవత్సరాల ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారిని 20 సంవత్సరాలు అంటే మొత్తం కలిపి 20 సంవత్సరాల పాటు అయినా ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా కొనసాగిన వ్యక్తి. 40 సంవత్సరాలు అంత చరిత్ర కలిగిన వ్యక్తిని అంత నీచంగా మాట్లాడవచ్చు. పిల్ల సైకో అన్న మాట అన్నాడటండి పట్టాభి గారు. ఆ మాటకి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదకి దాడి పంపించారండి. అప్పుడు అధికారం ఉంది, జగన్మోహన్ రెడ్డి అండ ఉంది, పోలీసులు సపోర్ట్ ఉంది, ఏమన్నా చెప్తాం కదా మనం. పోలీసులు చూడండి ఎంత తోసిపోతున్నారు. పోలీసులు కూడా సపోర్ట్ గానే వచ్చారు ఆ రోజు కూడా. తోసి పారేస్తున్నారు అయితే పోలీసులు. ఆ పోలీసులు కూడా చూడండి బతులాడుతున్నారు. సార్ 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 ప్లీజ్ సార్, సార్ వెళ్ళకండి సార్, తగలబెట్టకండి సార్, సార్ సార్ కొట్టకండి సార్. ఏంటి పోలీసులు అలాగే బతులాడతారా? అలా బతులాడడం వాళ్ళ ఉద్యోగం.
అంత డ్రామా. ఆ పోలీసులు కూడా వీళ్ళతో పాటు కుమ్మక్కాయ వచ్చిన వాళ్ళే. వాళ్ళు వీళ్ళు కలిపి తగలబెట్టాలి, టీడీపీ కార్యాలయాన్ని, టీడీపీ కార్యకర్తలు కొట్టాలి. అది ప్లాన్ ఆ రోజున. ఎందుకండి? కేవలం పిల్ల సైకో అన్నారట పట్టాభి గారు. అది కారణం. ఆ కారణంతో ఇంత ఇలా రెచ్చిపోవచ్చు. ఇతను మాత్రం ఎన్నైనా మాట్లాడవచ్చు. ఇతను ఒక మాట అంటే మొత్తం తగలబెడతాడట. ఈయన చూస్తూ ఊరుకోలేట ఇప్పుడు గవర్నమెంట్. ఈయన పరిగెడించి బొక్కలు తోయకూడదట, అరచేసి లాక్కెళ్ళకూడదట. ఓహో. కార్యాలయ ఆవరణలోని కారుకు వంశీ అనుచరులు నిప్పంటించారు. మరో 2 వాహనాలపై దాడి చేశారు. మంటల్లో కారులోని ఇంధన ట్యాంక్ పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. వైకాపా శ్రేణుల విధ్వంసంతో ఈ ప్రాంతమంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడికి నిరసనగా తెలుగుదేశం శ్రేణులు గన్నవరం జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. ఇక్కడ కూడా వైకాపా శ్రేణులు మరోసారి ధర్నా చేస్తున్న తెదేపా శ్రేణులపై ఈ తగలబెట్టడం అనేది చాలా పెద్ద కేసు అండి. ఓ మనిషిని అవసరం కోపంతో చమ్మే కొట్టడం 324 పడుతుంది, కానీ ఈ తగలబెట్టడం అనేది మాత్రం చాలా పెద్ద సెక్షన్. అది మనోడు మరి తొందరగా బెయిల్ రాకూడదు మరి నా ఉద్దేశం ప్రకారం. అది వంశీ గారి పరిస్థితి. మరి ఇలాంటి వాడిని ఈ రెడ్ బుక్లో పేరు రాసి వంశీ లాంటి వాడిని అరెస్ట్ చేయించడం లోకేష్ గారు చేసి తప్పంటారా? నిజంగా ఆయన అంత దారుణం క్రూరుడు అయితే చంద్రబాబు నాయుడు గారి కోసం ఆయన వెళ్ళి మీటింగ్ పెడితే అక్కడ సిబిఐ వాళ్ళు ఏమైనా వస్తారేమో వాళ్ళని అవసరం చేయండి అంటాడు, కానీ వాళ్ళని అవసరం చేసినందుకు క్షమించండి అని ఎందుకంటాడు? అది నారా లోకేష్ గారు అంటే. ఆలోచించండి. ఇది ఫస్ట్ వికెట్. రెడ్ బుక్ ఓపెన్ అవుతుంది అని కంగారు పడ్డారు. నేను కూడా చెప్పాను. రెడ్ బుక్ ఓపెన్ అయిందంటానికి సంకేతం ఏంటంటే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు క్యూ కడేస్తారు జైలుకి. వాళ్ళు చేసిన తప్పులన్నీ ఆధారాలతో బయటపెట్టి వీళ్ళందరినీ బొక్కలో దోచడం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ వికెట్ వల్లభనేని వంశీ. ఇక నుంచి మిగతా వాడికి ఇంకా ప్రతిరోజు కాలరాత్రే. ఓ ఈ అమ్మ ఇప్పుడు రెడ్ బుక్లో నెక్స్ట్ పేరు ఎవడదని ప్రతిరోజు నిద్రలేని రాత్రులు గడుపుతారు. అప్పుడు తప్పు చేసిన ప్రతి తప్పుడు ఎదవ కూడా.